ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్నెక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితోపదేశ కాండంలో 28 అదే అంటాడు, నా మాట నీవు శ్రద్ధగా విని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును. పొలములో దీవించబడతావు, పంటలో దీవించబడతావు, నీ గొర్రెల మేకల మందలు దుక్కిడే వెద్దులు పిండి పిసుకు తొట్టి కూడా దీవించబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. అంటే ఇంట్లో నీ కుటుంబం అంతా దీవించబడుతుంది, బయట నువ్వు చేసే పని దీవించబడుతుంది. కొట్టుగడిగా చాపట్ల వెళ్ళాలి. ఆలోచించండిరా, నువ్వు బాగుపడకపోవటానికి నీ ఎదురింటి వారు పక్కింటి వారు కాదు, యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడో. ఎక్కడ యథార్థత తప్పిపోయావు చూడు. ఏమి మహాభక్తుని అంటాడు, నా ప్రాణము పోయిన యథార్థత నేను విడిచిపెట్టను. యథార్థత అంటే ఏంటో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని వాక్యానుసారంగా జీవించటమే యథార్థత. కపటము లేనిది యథార్థత, సత్యమైనది యథార్థత. అసత్యములో మనం ఉండకూడదు. లోపలకు ఒక మాట, బయటకు ఒక మాట మనలో ఉండకూడదు. ప్రేమ బిడ్డలారా, అందుకని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక మంచి మాటను మీకు తెలియజేస్తాను ప్రేమ బిడ్డలారా. మీకా ప్రవక్త ద్వారా అంటున్నాడు 6:13 ఏమంటున్నాడు? నువ్వు బాగుపడకపోవటానికి కారణం నీ పాపములే. అవునా కాదా ప్రేమ బిడ్డలారా? బైబిల్ గ్రంథములో చూడండి, ఇస్సాకు ఎక్కడేశాడు పంట? ఏ దేశంలో? దేశం కాని దేశములో, ప్రాంతం కాని ప్రాంతంలో. ఇరుగు పొరుగు వారు ఎవరు తెలియదు, బంధువులు లేరక్కడ, స్నేహితులు లేరక్కడ, అన్నదమ్ములు లేరక్కడ. కానీ ఆ సంవత్సరం విత్తనం వేస్తే నష్టం వచ్చిందనే మాట లేదండి. ఈ సంవత్సరం నాకు విత్తనం వేస్తే 100 పంట వచ్చిందని సాక్ష్యం ఇచ్చాడు ఇస్సాకు. ప్రేమ బిడ్డలారా, ఆలోచించండిరా. పోయిన సంవత్సరం ఒకవేళ అన్నిటిని కోల్పోయావేమో, ఈ సంవత్సరం అయినా దేవుడు నీకు నీ జీవితంలో నిండారుగా దీవించాలని ఆశపడతా ఉన్నాడు. మనం ఎప్పుడు తలలా ఉంచాలనుకుంటాడు, కానీ మన ప్రభు తోకలాగా మనల్ని ఉంచాలనుకుంటాడా? మీరు ఆలోచించండి. మన పిల్లలమే మనము. నేను కారం మెతుకులు తిన్నా, నా బిడ్డ కారులో తిరగాలని కోరుకుంటాం. నేను పూరి గుడిసెలో ఉన్నా, నా బిడ్డ అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటాం. నేను సైకిల్ మీద తిరిగిన, నా కుమారుడు ఫ్లైట్లో తిరగాలని కోరుకుంటామే. మనమే మన పిల్లలు ఇంత గొప్పవారుగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఆ పరలోకపు తండ్రికి పిల్లలు మనం ఎంత గొప్పవారుగా ఉండాలని కోరుకుంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్తున్నాను ప్రేమ బిడ్డలారా, ఏ ఒక్కడు నష్టాలు గుండా, కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళాలనేది నా దేవుని ఉద్దేశము కానే కాదు. నువ్వెంత నీతిగా ఉంటే, నువ్వెంత పరిశుద్ధంగా ఉంటే, నువ్వెంత భయభక్తులతో కలిగి ఉంటే నిన్ను అంతకంతగా హెచ్చిస్తాడు నా దేవుడు. కొట్టుగడిగా చప్పట్లో అంతే, అందులో ఏ సందేహం లేదు. తరచుగా నేను మా నాన్నగారి సాక్ష్యం చెప్తూ ఉంటాను. మా నాన్నగారు, మా అమ్మగారు చర్చికి వెళ్ళినంత కాలం, మా నాన్నగారు తాగుతున్నంత కాలం, మా నాన్నగారు ప్యాకెట్ ఆడుస్తున్నంత కాలం మా కుటుంబం దీవించబడలేదు. ఎప్పుడు చూసినా చిరిగిపోయిన వస్త్రాలే, ఎప్పుడు చూసినా నూకలు కూడే, ఎప్పుడు చూసినా కారుతున్న ఇల్లే. మరి మా తల్లిగారు చర్చికి వెళ్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. వారం వారం మందిరానికి వెళ్తారు, మమ్మల్ని కూడా తీసుకెళ్తారు. కుటుంబం వర్ధిల్లకపోవటానికి కారణం ఏమిటి? మేము బాగుపడకపోవడానికి కారణం ఏమిటంటే మా తండ్రి గారి యొక్క అవిధేయత. చెప్పండి, అవిధేయత అంటే లోబడకపోవటం. ఎప్పుడైతే మా తల్లిగారి ప్రార్థన ఆలకించి దేవుడు మా నాన్నగారిని మంచి మనిషిగా మార్చేసుకున్నాడో ఆ రోజు నుండి దీవించబడటం ప్రారంభమైంది. హల్లెలూయా. జీపు కొన్నాం, ట్రాక్టర్ కొన్నాం, ఆ తర్వాత స్థలాలు కొన్నాం. చర్చికి స్థలం అమ్మమ్మ ఇప్పించింది అనుకో, ఇంకా ఇల్లుకి ఆ 8 సెంట్లు 10 సెంట్లు కొనుక్కున్నాం, 4 ఇల్లు కట్టించుకున్నాం. అప్పుడు ఒక్కింట్లో కారిపోతున్న ఇంట్లో అల్లాడిపోయిన మేము ఎవరి ఇల్లు వారికి వచ్చేసిందండి. హల్లెలూయా. ఎవరైనా ఏరుపడ్డాక, పెళ్లి చేసుకున్నాక ఏరుపడ్డాక వాళ్ళే సొంత స్థలం కొనుక్కొని సొంత ఇల్లు కట్టుకోవాలి. అలాంటి పరిస్థితి మాకు తల్లిదండ్రులు ఇవ్వలేదు. కొట్టుగట్టిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, మేము మ్యారేజ్ అయిన వెంటనే ఎవరింట్లో వాళ్ళు మా భార్య భర్తలను చక్కగా ఆ ఇంట్లో జీవించడానికి దేవుడు మాకు కృప చూపించాడు. ఇంతగా దీవించబడటానికి కారణం ఏమిటంటే ఇంటి యజమానుడు దేవునికి లోబడ్డాడు.
నోవాహు నీతిని బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడింది. ఒక ఆయన అవిధేయతను బట్టి ఆ పడవలో ఉన్న వారందరికి ప్రమాదం వచ్చింది. కుటుంబంలో ఎవరో ఒకరు అవిధేయతను బట్టి నీకు మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నీ సంతోషం కోసం నీ కుటుంబాన్ని బాధ పెడతావా? బజారు పాలు చేస్తావా? దిక్కులేని వారిని చేస్తావా? ఆలోచించు. మానవ జీవితంలో గొప్పగా ఎప్పుడు మేము గొప్పోడు అనిపించుకుంటావంటే, నీవు కష్టపడి భార్య పిల్లల్ని పోషించుకుంటూ నీ కుటుంబం ఒకరి చేతికాడికి వెళ్ళి చేయి చాపే పరిస్థితి రాకుండా బ్రతికినప్పుడే ఆ కుటుంబానికి ఒక గొప్ప విలువ. హలిపడి గట్టిగా అర్థమవుతుందా ప్రేమని బిడ్డలారా? దేవుడు తెలియజేస్తా ఉన్న మాటలండి. నువ్వు బాగుపడకపోవటం నీ పాపములే కారణం అన్నాడు. సరే, అవి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరం చూపిస్తాడు. ప్రేమ హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం మీరు ఒకసారి చదవండి. నేను అన్నమాట వాస్తవమా కాదా? చాలామంది పోయిన సంవత్సరంలో వారి కష్టార్జితం అంతా ఒకవేళ సినిగిపోయిన సంచులు వేసినట్లు అయిపోయిందా? అయితే ఈసారి నుండి నీ కష్టార్జితం సినిగిపోయిన సంచులు వేసినట్లు కాకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, బ్యాందీసాప్ పాలు కాకుండా, మీ పిల్లల నోటిగాడిది ఎవరికో వడ్డీలకు పోకుండా మీరే అనుభవించాలి అంటే మరి మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో చూద్దాం రండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మీ ప్రవక్తన గురించి ఆలోచించుకొనండి. మీరు విస్తారంగా విత్తనను కొంచెమే పండును. మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరకుండా ఉన్నది, పానము చేయుచున్న దాహము తీరకుండా ఉన్నది, బట్టలు కప్పుకొని ఉన్న చలి ఆగకుండా ఉన్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకునినను జీతము సినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. హల్లెలూయా. తెలుసా ప్రేమ బిడ్డలారా? నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తే చాలు. ఎవరితో రావాల్సిన అవసరం లేదు, ఎవరు నోరు కొట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో అన్యాయంగా తీసుకొని నీ బిడ్డలకు పెట్టాల్సిన అవసరం లేదు. నీ కష్టార్జితం నీవు అనుభవిస్తే చాలు. అది ఏ పనా, అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, చేతి పనులా, లేకపోతే టాపీ మేస్త్రివా, లేకపోతే గొర్రెలు కాసుకునేవాడివా, లేకపోతే చిన్న బంకులు నడుపుతున్నావా, అసలు ఏ పనైనా కానీ నువ్వు యథార్థంగా ఉంటే నీ కష్టార్జితం సినిగిపోని సంచులో వేసినట్లు కానివ్వడు నా దేవుడు. నీ కష్టార్జితం నువ్వు అనుభవించేటట్టు చేస్తాడు. కొట్టుగడిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. ఈ సంవత్సరం మీరు తీర్మానం చేసుకోండి. అయ్యా, పోయిన సంవత్సరం అంతా నా కష్టార్జితం సినిగిపోయిన సంచులో వేసినట్లు అయిపోయింది అయ్యా. నా పిల్లల నోటిగాడిదంతా వడ్డీలు గట్టనో, హాస్పిటల్కి గట్టనో, లేకపోతే ఆ బ్యాంది సాపుడు గట్టనే సరిపోయింది ప్రభువా. ఇక మీదటైనా ఈ సంవత్సరం అన్న నా కష్టార్జితం, నా భర్త కష్టార్జితం, నా పిల్లలు మేము అనుభవించేటట్టుగా దీవించయ్యా అని ప్రార్థన చేయండి. నా దేవుడు అవునుగాక అంటాడు, ఆమేనంటాడు. హల్లుబడి గట్టిగా. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలో తెలుసా? సింపుల్ లాజిక్ చెప్తాను. ఏం లేదు, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలో తెలుసా? చిన్న పని. ఏమిటి ఆ పని? రండి, 128వ కీర్తన మొదట వచ్చినాను ఒక్కసారి చదవండి. నీ కష్టార్జితం నువ్వే అనుభవించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. కొడుకటిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. అంటే మార్పు చెందితే, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే, నీవు దేవునికి లోబడి పాపాన్ని విడిచిపెడితే, దేవునికి వ్యతిరేకమైన కార్యమేముందో అది విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా నిశ్చయముగా నీ కష్టార్జితం నీవే అనుభవిస్తావు. ఈ రోజున చాలామంది ఇదే చెప్తున్నారు. అన్నయ్య, మా కష్టార్జితం అంతా చిరిగిపోయిన సంచులు వేసినట్లు ఈ సంవత్సరం అయిపోయింది అన్నయ్య. ఈ సంవత్సరం అంతా, ఈ 2004లో మాకు ఈ కష్టార్జితం అంతా హాస్పిటల్కి అయిపోయింది అన్నయ్య. మా కష్టార్జితం అంతా పిల్లలు కాజేశారయ్యా, పేకాట ఆడారు, లేకపోతే జోజం ఆడారు, లేకపోతే ఇంకేటో సెల్ ఫోన్లో పేకాట ఆడతారట, ఆటికైపోయిందంట. ఇలాగ ఎంతోమంది మేము పోయిన కాడల్లా ప్రార్థన చేయించుకునేటప్పుడు అంటుంటారు. ఇలా చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ప్రవీణ్ బిళ్ళారా, నా చెల్లి, నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితం రూపాయి కూడా దేవుడు పరులకి అప్పగించాడు. కొట్టుగట్టిగా చప్పట్లో ప్రవీణ్ బిళ్ళారా, ఆలోచించండి. నువ్వు విస్తారంగా విత్తినా కొంచెమే పండటానికి కారణం నీ ప్రవక్తన అంటున్నాడు. నీ ప్రవక్తన సరిగా లేకపోతే పొలం పండదు. నీ ప్రవక్తన సరిగా లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండవు. నీ ప్రవక్తన సరిగా లేకపోతే నువ్వు చేస్తున్న వ్యాపారంలో లాభం ఉండదు. నీ సమాధానం ఉండదు. నీ కుటుంబంలో సమాధానం ఉండదు. నీ ప్రవక్తన సరిగా లేకపోతే నీ శరీరంలో ఆరోగ్యం కూడా బాగుండదు.
ఆలోచించు పురం వెళ్ళారా. ఇవన్నీ బాగుండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుద్ది. ఆయన ఎంతగానో మన పట్ల జాలిపడి కనికరం పడి పోగొట్టుకున్నవన్నీ రెట్టింపు ఆశీర్వాదంతో ఇస్తాడంట. హల్లెలూయా. ఊహించిన కాటి కంటే అధికిన కంటే ఇస్తాడు. అడగక మునిపే అన్ని ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇస్తాడే ఎవడా? నువ్వు రాకమునిపే నీకు ఒక ఇల్లు కావాలి, రాకమునిపే నీకు ఒక భార్య కావాలి, రాకమునిపే నీకు ఒక భర్త కావాలి, రాకమునిపే నీకు పిల్లలు కావాలి, రాకమునిపే నీకు ఒక ఉద్యోగం కావాలి, నువ్వు ఇక్కడికి రాకమునిపే ఇవన్నీ కావాలని దేవుడికి తెలుసు. కానీ అవన్నీ నువ్వు వచ్చిన తర్వాత ఏ టైంలో ఏది ఇవ్వాలో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చేసాడు. హల్లిబడి గట్టిగా. అవునా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతేనా? నేను రాకమునిపే నాకు తల్లిదండ్రులు ఏర్పాటు చేశాడు. నేను రాకమునిపే, భూమి మీదకి రాకమునిపే నాకు ఎవరినెవరిని ఇవ్వాలనో, ఎలాంటి పిల్లల్ని ఇవ్వాలో, ఎలాంటి భార్యని ఇవ్వాలో, ఎలాంటి కుటుంబాన్ని ఇవ్వాలో, ఎలాంటి అన్నని ఇవ్వాలో, ఎలాంటి తమ్ముడిని ఇవ్వాలనో, ఎలాంటి తల్లిదండ్రులను ఇవ్వాలనో అన్నీ మనము రాకమునిపే అన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. క్రమముగా నీకు కావాల్సినన్ని ఆ టైంలో ఇచ్చుకుంటూ వచ్చేసాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. ఇదే మనకు తెలియదు. ఆశ్చర్యం ఇది. నేను చెప్పాను, నేను ప్రేమను బిడ్డలారా, ఈ పాట రాయటానికి మీనింగ్ అదే. అడగక మునిపే అన్నీ ఇచ్చావని పాట రాయటానికి మీనింగ్ అదే. ఎందుకని నేను చెప్పాను, మరి మీరు ఉన్నారో లేదు, నేను శనివారం చెప్పాను. నేను తల్లి గర్భములో నుండి భూమి మీదకి రాక మునిపే, భూమి మీదకి వచ్చిన వెంటనే ఆకలి అవుతుందని తెలుసుకుని దేవుడు వెంటనే నా తల్లిలో సమృద్ధి అయిన పాలు నింపి నా ఆకలి తీర్చాడు. హల్లిబడి గట్టిగా. నేను అడిగానా, ప్రభువా పలానా డేట్ను నేను భూమి మీదకి రాబోతా ఉన్నాను, కాబట్టి రాగానే నాకు ఆకలి వస్తుంది, కాబట్టి నాకు వెంటనే పాలు రెడీ చేయి అని నేను అడిగానా? అడగలేదండి. అడగక మునిపే అన్ని ఇచ్చిన దేవుడు అసలు నువ్వు అడిగితే ఇంకా కాదంటాడా? కొట్టుగట్టిగా చప్పట్లో ప్రేమల. ఆయన యందు భయభక్తులు కలిగి, బైబిల్ ఒక మాట ఉంటుంది, నా యందు నీవుంటే, నీ యందు నా మాటలుంటే నీకేది ఇష్టమో అడుగు, అది నేను నీకు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. కొదవ లేకుండా ఇచ్చే దేవుడు మన దేవుడు. ముగిచ్చేస్తున్నాను 2 మాటల్లో ప్రేమను బిడ్డలారా. ఆలోచించండి. హగ్గయి గ్రంథంలో అదే అంటున్నాడు, నీ ప్రవక్తను ఒకసారి ఆలోచించుకున్నాము. ఎందుకు ఆ మాట అన్నాడో, నువ్వు విస్తారంగా విత్తిన కొంచెమే పండటానికి కారణం ఏమిటంటే, కిందకి 10వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడనా, చదువునా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకుండా ఉన్నది, భూమి పండకుండా ఉన్నది. చాలమ్మా చాలు. ఏమిటంటే మిమ్మును బట్టి అంటే మీ కలర్ని బట్టి, హైట్ని బట్టి, కులాన్ని బట్టి, చదువుని బట్టి కాదండోయ్. మిమ్మల్ని బట్టి అంటే మీ చెడు ప్రవక్తను బట్టే ఆకాశపు మంచు పడట్లేదు, భూమి పండట్లేదు. అందుకే నువ్వు ఎంత చేసినా కొంచెమే, నీ కష్టార్జితం అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లే అయిపోతుంది. 3వది, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్టు దీవించు. ఇంకెంతకంటే నాకు ఆశీర్వాదాలు ఏమొద్దు ప్రభా, నువ్వు అడిగావనుకో పరిగెత్తుకుంటూ. కానీ ఈ సంవత్సరంలో ఇంకోటి నువ్వు కోరాల్సిందేంటో తెలుసా? నీ ఇంట్లో ఎవడైనా రక్షణ పొందకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం కంటే కూడా ఆత్మ సంబంధమైనది ఈ సంవత్సరము ఖచ్చితంగా దుర్దినములను మీ జీవితంలో ప్రారంభం కాకమునిపే, ఈ సంవత్సరంలో మాకు సుఖం లేదని చెప్పే మాట నీ నోటుకుంటే రాకమునిపే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో వారు రక్షణ పొందాలి. ఎంతమంది తీసుకున్నారు మీ ఇంట్లో రక్షణ? చెప్పండి, చేతులు ఎత్తండి. మీ కుటుంబంలో ఎంతమంది నెంబర్స్ ఉన్నారు? ఎంతమంది తీసుకున్నారు? అందులో ఎంతమంది రక్షణ పొందారు? ఇంకెంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు? చెప్పాలి. చెప్పాను, నువ్వు చెప్పానా? లేచి నిలబ. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి? కొట్టండి గట్టిగా చప్పట్లో. ఇంట్లో ఎంతమంది ఉన్నారంట వాళ్ళు? హలో, ఎంతమంది? 5 ఉన్నారు. మొత్తం 6 ఉన్నారు వాళ్ళు. మొత్తం 6 ఎంతమంది తీసుకున్నారు? 5 తీసుకున్నారు. ఇంకెంతమంది ఉన్నట్లు అక్క? ఇంకొక్కడున్నాడు. ఆడు కూడా ఎంత ఉంటాడు తెలుసు? ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం తీసేసుకుంటాను నేను, ఈ సంవత్సరం నన్ను కొంచెం ఎంజాయ్ చేయనియండి, వదిలిపెట్టండి అట్లా అన్నట్టుగా వేసాడు. అర్థమవుతుందా ప్రేమ బిళ్ళారా? ఎవరు ధన్యులు అంటే, ఏ కుటుంబంలో అయితే అందరు రక్షణ పొంది దేవుని మందిరానికి వస్తున్నారో ఆ కుటుంబమే గొప్ప ధన్యులు. కొద్దిగడిగా చప్పట్లో ప్రేమ బిళ్ళారా. ఇంకొకరు
మహిమ కలుగునుగాక. కూర్చోండి. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగున మనం సాక్ష్యం చెప్పాలి. ఈ సంవత్సరం ఎవరైనా నీ రక్త సంబంధుల బంధువులు ఎవరైనా దేవునికి దూరంగా ఉంటే, రక్షణ పొందకుండా ఉంటే, వారి కోసం మారుబరుచు కొరకు, ఆ రక్షణ కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు మళ్ళీ జరిగించబోతా ఉన్నాడు. ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? ఏబేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనములో దేవుడు వాగ్దానం దేవుడు చెప్పబోతున్న మాట, ఒక్క మాటను మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, బిగ్గరగా పట్టుకొని తిరిగి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇదిగో పోయిన సంవత్సరం అంతా దేవుడు తిరిగి ఈ సంవత్సరం నాకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆయన వాగ్దానం ఇచ్చాడు, కానీ నేను కూడా వాగ్దానం ఇచ్చాను. ఏమని? ఇంకా నీకు వ్యతిరేకమైనది ఏది నేను చెయ్యనని వాగ్దానం ఇచ్చాను. దేవుడు నాకు కూడా వాగ్దానం ఇచ్చాడు. ఏమని? పోగొట్టుకున్నదంతా తిరిగి ఈ సంవత్సరం ఇస్తాను అని. హల్లెలూయా. ఆ మాట దేవుడు చెప్పాలి అంటే నువ్వు ముందు ఆయనకు మాట ఇవ్వాలి. ఏమని మాట ఇవ్వాలి? ఇక మీదట నీకు నేను అన్నీ పోగొట్టుకున్నానన్నా, ఈ సంవత్సరం అయినా నన్ను తిరిగిస్తాడా అని ఎదురు చూస్తున్నావేమో. ఇస్తాడు ఖచ్చితంగా. అయితే నువ్వు మాట ఇవ్వాలానికి. ఏంటో తెలుసా? నీకు వ్యతిరేకంగా నేను ఏ పొరపాటు చేయను ప్రభువా. నా కష్టార్జితం నేను అనుభవించినట్లుగా, పోగొట్టుకున్న సంవత్సరాల పంట మరలా ఈ సంవత్సరం నేను పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు పోగొట్టుకున్న సంవత్సరముల పంట తిరిగి మరలేస్తానంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పోయిన సంవత్సరం అంతా మేము నష్టాల పాలు, కష్టాల పాలు, ఇబ్బందుల పాలైపోయాము నాయనా. మా జీవితంలో ఇక మేలే లేదా అంటూ దుఃఖపడిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఈ సంవత్సరము నాయన, పోగొట్టుకున్న సంవత్సరముల పంటను తిరిగి ఇవ్వండి నాయన. ఏదైతే కోల్పోయారో అది మరలా దయచేయండి నాయన. రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వండి నాయన. రెండంతల మేలు సహాయము చేయండి నాయన. నీ కృపచేత బలపరిచి భద్రపరిచి సమస్తములో నిండారుగా దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ లైవ్ ద్వారా, మైకు ద్వారా ఎంతమంది బిడ్డలు పోయిన సంవత్సరం అంతా ఇబ్బందులు పడ్డారో, వారి కష్టార్జితం అంతా సినిగిపోయిన సంచులు వేసినట్లు అయిపోయిందో, కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళిన వారి జీవితంలో ఈ సంవత్సరం సుఖజీవముతో గడుపు సంవత్సరాలను శాంతిని కలుగు చేయండి నాయన. వారి కష్టార్జితం వారు అనుభవించుతట్టు దయచేయండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. మేము బాగుపడకపోవటానికి పాపమే కారణం అంటున్నావు. అలాంటి పాపము, వ్యతిరేకమైన పాపాన్ని విడిచిపెట్టు మనసును దయచేయండి నాయన.
మాకు మేలు కలుగుపోవటానికి మా పాపములే కారణం అంటున్నావు అయ్యా. యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మాననంటున్నావు ప్రభువా. యథార్థమైన జీవితము గడుపునట్లుగా మా సంఘమునకు దయచేయండి. గుప్పెలు విప్పి అనేకులకు విచ్చేవారుగా చేయండి ప్రభువా. తలలా ఉంచండి ప్రభువా, త్వాకలా ఉంచద్దు ప్రభువా. వారి పంటను, పైరును, వారికి ఇచ్చిన దుక్కిడెద్దులను, మేకలను, గొర్రెలను, వారికి ఇచ్చిన గర్భఫలం, భూఫలము సమస్తమును దీవించండి. ఈ సాకు ఆ సంవత్సరం కూడా సహాయం చేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమెన్. అందరి ప్రార్థనలోనే ఉండండి. ఎవరు కూడా అడగక మునిపే అన్నీ ఇచ్చావు, నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు. సృష్టికర్త యేసయ్యా, నీకు సాటి ఎవరయ్యా? నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా? నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా? అడగక మునిపి అన్నీ ఇచ్చావు. బాగుబోగు చూచుటకై తల్లిదండ్రులనిచ్చావు, నాకు తోడు నీడ ఉండుటకై భార్య బిడ్డలనిచ్చావు. నా బాగుబోగు చూచుటకై తల్లిదండ్రులనిచ్చావు, నాకు తోడు నీడ ఉండుటకై భార్య బిడ్డలనిచ్చావు. గాలినిచ్చావు, నాకై నీరునిచ్చావు. ఆత్మనిచ్చావు, నాకై ఆరోగ్యమిచ్చావు. ఆత్మనిచ్చావు, నాకై ఆరోగ్యమిచ్చావు. అడగక మునిపే అన్నీ ఇచ్చావు, నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు. నీ అడుగు జాడలో నడుచుటకై దయా కిరీటమిచ్చావు. నేను బ్రతికి స్తుతించుటకై నీ కృపాక్షేమమిచ్చావు. నీ అడుగు జాడలో నడుచుటకై దయా కిరీటమిచ్చావు. నేను బ్రతికి స్తుతించుటకై నీ కృపాక్షేమమిచ్చావు. బుద్ధినిచ్చావు, నాకై జ్ఞానమిచ్చావు. ఫలమునిచ్చావు, నాకై ఆయుష్నిచ్చావు. ఫలమునిచ్చావు, నాకై ఆయుష్నిచ్చావు. అడగక మునిపే అన్నీ ఇచ్చావు, నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు.